ఇకనైనా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. తన ఇంటికి తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. బాబు, డాక్టర్ గారు ఏమన్నారు? కొంచెం వీక్గా ఉందని చెప్పారు. అదేం తినకుండా ఎందుకు అలా చేస్తుందో అర్థం కావడం లేదు బాబు. నాకు ఇప్పుడే తెలిసింది అత్తయ్య. ఇక మీదట అలా జరగదు. ధరణి నేను ఇంటికి తీసుకెళ్తాను. నేనే దగ్గరుండి తను చూసుకుంటాను. అలాగే బాబు. ఇంకదేం చెప్పినా దాని మాటలు వినకండి. 4 తగిలించైనా సరే వేళకింత అన్నం తినిపించండి. అన్నయ్య, డాక్టర్ గారు ఏమన్నారు? వదిన ఇంటికి తీసుకెళ్ళొచ్చన్నారా? తీసుకెళ్ళొచ్చన్నారమ్మా. సరిపదండి, ధరణిని తీసుకెళ్దాం. అత్తయ్య గారు, ధరణిని మీరేమనకండి. అలాగే బాబు. ధరణి, ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే ఉండాలి. వాష్రూమ్కి ఏమైనా వెళ్ళిందేమో, చూసొస్తాను. అన్నయ్య అక్కడ కూడా లేదు. ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి బాబు. ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది? కిందకేమైనా వెళ్ళిందేమో, చూద్దాం పదండి. నమస్కారం స్వామి. ఏడిస్తే సమస్యలు పరిష్కారం కావమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదటైనా వివేకంతో ఉండు. ఉండలేకున్నాను స్వామీజీ. నా అనుకున్న వాళ్ళు కూడా నాకు శత్రువులైపోయారు. ఒక్క క్షణం కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఒంటరి దాన్ని ఇంక నేనేం చేయగలను? ఇలా చేయడం మాత్రం తప్పు తల్లి. నీ స్థానం నీ భర్త ఇల్లే. నువ్వు ఉండాల్సింది అక్కడే. నిన్ను నీ భర్తకు దూరంగా ఉండమన్నది, నిన్ను అతను అసహించుకునేలా చేసుకోమన్నది అతనికి దూరంగా ఉండమని కాదమ్మా. జీవితాంతం మీకు ఎడబాటనేదే లేకుండా ఉండటానికి. ఎవరో ఏదో చేస్తారని బాధపడకు. ధైర్యంగా నీ ఇంటికి వెళ్ళు. ఈ ఒక్కరోజు నీకు కలిగే బాధ ఓర్చుకో. రేపటితో నీ దీక్ష ముగుస్తుంది. ఆ తర్వాత ఇక నీ జీవితంలో బాధ అనేది ఉండదు. స్వామీజీ, ఇప్పుడు వారికి నేనేమీ తినడం లేదనే విషయం తెలిసిపోయింది. బలవంతంగానైనా నా చేత తినిపిస్తారు. అదే జరిగితే ఇన్ని రోజులు నేను పడిన కష్టం వృధా అయిపోతుంది. నా మాంగళ్యం నా నుంచి దూరం అయిపోతుంది. ఇది కాదు కదా స్వామీజీ నాకు కావాల్సింది. చింతించకు. నీకు కావాల్సింది నీకు దక్కుతుంది. నా మాట మీద నీకు నమ్మకం ఉంటే నీ ఇంటికి వెళ్ళు. ఇన్ని రోజులు భరించిన బాధల్ని ఈ ఒక్కరోజు భరించలేవా? మనసుంటే మార్గం ఉంటుంది. నీకు మనసుంది తల్లి.
ఆలోచించు, మార్గం బోధపడుతుంది. అత్త, సమయానికి నువ్వు లేవు గాని నాకైతే చాలా సంతోషంగా ఉంది. అది హాస్పిటల్ నుంచి ఎటో వెళ్ళిపోయిందట. నాకు తెలిసి అది ఖచ్చితంగా ఇక రాదత్తా. మనకు కావాల్సింది అదే కదా. లేక నువ్వు నీ ఆనందాన్ని కంట్రోల్లో పెట్టుకో. ఆదిత్య నిన్ను ఇలా చూశాడంటే నువ్వే ధరణిని ఏదో చేసావో అనుకుంటాడు. నేనేం చేశానత్తా? నేనేం చేయలేదుగా. అది మనకి తెలుసు, మీ బావకి తెలీదుగా. సర్లే, బావ నా రూమ్కి వచ్చినప్పుడు సంగతి అదే ఉంటే ఇదెందుకు అన్నట్టు. నా బావ నా వైపే ఉంటే నాకు ఈ తిప్పలెందుకంట. బాధపడకులేక, ఇక ధరణి పీడ మనకు విరగడైపోయిందిగా. ఇక తొందరలోనే నీ సమస్య తీరిపోతుందిలే. ఒక రకంగా అది మనకి మంచే చేసింది. మన చేతికి మట్టంటకుండా దాని గొయ్యి అదే తవ్వుకుంది. అది తవ్వుకున్న గోతిలో అదే పడింది. బాగా చెప్పావు. అత్త, ఇంతకీ అది ఏమైపోయిందంటావు? అది చచ్చినా మనకి సంతోషమేగా కదా. అది ఏమైతే మనకెందుకు గాని ఇక ఇక్కడికి రాకుండా ఉండడం కావాలి. ఆ, కావాలి. ఇక పదలేక ఆదిత్య పక్కన వెళ్ళి నించుందాం. ఎక్కువసేపు తన దగ్గర లేకపోతే ఏమైనా అనుకుంటాడు. అవును, అనుకుంటాడు. పదత్త వెళ్దాం. వదినా, ఏమైపోయావు ధరణి? ఎక్కడికెళ్ళావు? అసలు నువ్వు భోజనం ఎందుకు చేయట్లేదు? డాక్టర్ నన్ను ఎన్ని మాటలు అన్నారు తెలుసా? నేను సరిగ్గా చూసుకోవట్లేదు అంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నావు ధరణి? ఏంటి నీ ప్రాబ్లం? చెప్తేనేగా తెలుస్తుంది. ఇలా మౌనంగా ఉంటే నాకేం అర్థం అవుతుంది చెప్పు. అయినా నేనేం అడిగానని హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయావు? నువ్వు కనిపించకపోతే నీకోసమే ఉన్న నేను ఏమైపోతానో నీకు తెలీదా? ఎక్కడికెళ్ళావో తెలీదు, ఏం జరిగిందో తెలీదు. నీకేమవుతుందో అని ఎంత భయపడ్డానో తెలుసా? నువ్వు లేని ప్రతి క్షణం నేనెంత బాధపడ్డానో తెలుసా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం తప్పు చేశానని ఎంతగా శిక్షిస్తున్నావు? చెప్పు ధరణి, చెప్పు. ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్పు. అడుగుతున్నాడు కదమ్మా ధరణి, ఏం జరిగిందో చెప్పు. హాస్పిటల్ నుంచి మాయమై ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇదేంటి, బావ దీన్ని తిట్టి గెంటేస్తాడనుకుంటే మెల్లగా సవర్ తీసి లోపలికి పంపించేలా ఉన్నాడే. ఇంక లాభం లేదు, మనం రంగంలోకి దిగాల్సిందే. ఏంటి బావా ఇది? కనీసం నీతో ఒక్క మాట అయినా చెప్పకుండా హాస్పిటల్ నుంచి పరారైన దాన్ని 4 తిట్టి గెంటేయకుండా నువ్వేదో తప్పు చేసినట్టు బతిమాడతావేంటి? ఇలాంటి దానికి నీ మంచితనం పనికిరాదు బావా. నీ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుని నెత్తినెక్కి కూర్చుంటుంది చూడు. లేక
నువ్వు నీకేం తెలీదు, నువ్వు ఊరుకో బావా. ఈ విషయంలో మాత్రం నన్ను ఆపాలని చూడుకో. ఇది చేసినవన్నీ తలుచుకుంటే నాకు కడుపు రగిలిపోతుంది. అసలు నీకెంత ధైర్యం? మా బావకు చెప్పకుండా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతావా? మా బావ నీకేం తక్కువ చేశాడని ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? అసలు ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? నా జోలికి రావద్దని చెప్తే బుర్రకెక్కదా? ఈ జన్మకి నువ్వు మారవా? మారాల్సింది నేను కాదు, నువ్వు, నీ ప్రవర్తన. నీ వల్లే బావ టెన్షన్కి గురవుతున్నాడు. అది చెప్పాల్సింది నువ్వు కాదు. ఆయనేం అనడం లేదనే కదా నువ్వు గొడవ చేస్తున్నావు? లేక నోరు అదుపులో పెట్టుకొని మాట పొదుపుగా మాట్లాడు. అవకాశం వచ్చింది కదా అని రెచ్చిపోతే మాట్లాడడానికి నోరుండదు. ఉండదు. నువ్వు పెద్ద రౌడీవి కదా. న్యాయం మాట్లాడితే గొంతు నొక్కేస్తావు, తొక్కేస్తావు. మేమేమో చూస్తూ ఊరుకుంటాం. ఏ నిమిషంలో అయినా నొక్కేస్తాను, ఆ విషయంలో డౌటే లేదు. నీ మాటలు, నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. మొన్నటికి మొన్న సీమంతం రోజు రచ్చ రచ్చ చేసావు. నిన్ను సిగరెట్ విషయంలో ఏదో పెద్ద జరిగిపోయినట్టు ఇంటిని రణభూమిగా మార్చేశావు. నువ్వు చేసిన తప్పుకి మా బావ సారీ చెప్పడానికి వస్తే మీ ఇంట్లో అవమానించి పంపించావు. నువ్వెంత చేసినా నీకు సీరియస్ అని తెలిసి మా బావ కంగారు పడిపోయి హాస్పిటల్కి వస్తే అక్కడ డాక్టర్ నువ్వేం తినడం లేదు, నిన్ను సరిగ్గా మా బావ చూసుకోవడం లేదని బావని తిట్టారు. ఇవన్నీ మా బావకు అవసరమా? నీకు అనవసరం. చూసావా బావా, నేను ఇన్ని మాట్లాడితే ఒక్క ముక్కతో ముగించేసింది. ఇప్పటికైనా ఎందుకు ఇలా చేస్తుందో చెప్పట్లేదు చూడు. లేక నువ్వు ఇప్పటికే చాలా మాట్లాడావు. ఎందుకులే గొడవ అని ఓపిక పడుతున్నాను. నా సహనాన్ని పరీక్షించకు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చేయి చేయి చూద్దాం. చంపేస్తాను. ఎంతవరకు ఉండాలో అంతవరకుండో. ఎక్స్ట్రాల్ చేయకు. చూసావా బావా, నన్ను పట్టుకుని ఎలా కొట్టిందో? నేను ధరణి చేసిందే కదా అన్నాను, చెయ్యిందవని అన్నానా? అమ్మా ధరణి, నీకింత ఆవేశం పనికిరాదమ్మా. లేక చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా. అత్తయ్య గారు ప్లీజ్ మీరేం మాట్లాడకండి. ఇప్పుడు నేనేమన్నానమ్మా? మాట్లాడకండి. ధరణి, ఏంటిది? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? పిన్నితో కూడా ఇలా బిహేవ్ చేస్తావేంటి? అసలు ఎందుకు తయారయ్యేలా? ఊరుకో ఆదిత్య, అమ్మాయినేమీ అనొద్దులే. అమ్మ ధరణి, నీ మాటల్ని నేనేం పట్టించుకోను గాని అసలు నీకేమైందో చెప్పమ్మా. హాస్పిటల్ నుంచి మాయమై ఎక్కడికి వెళ్ళావు? చెప్పు ధరణి, ఎక్కడికి వెళ్ళావో చెప్పు. అమ్మ నా దగ్గరికి వచ్చింది. ఏంటి అందరు నన్ను అలా చూస్తున్నారు?
మమ్మీ నా దగ్గరికి వచ్చిందని చెప్పాను కదా, వెళ్ళండి. ధరణి, భవిష్యత్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? మా మమ్మీ నా దగ్గరికి రాకూడదా? ఎందుకు రాకూడదమ్మా? రావచ్చు. కదా, అయితే డిస్కషన్ ఓవర్. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళండి. ఏంటే రావడంతోనే అందరి మీద ఫైర్ అయిపోతున్నావు? నీకేమైంది? నాకేం కాలేదు, ఐఎమ్ ఫైన్. నీకే ఏదో అయింది, అందుకే మమ్మీని అన్నం తినమని ఏడిపిస్తున్నావు. అన్నం తినమంటాం తప్ప? మమ్మీ బాధపడితే తప్పే. ఓహో, సరే ఓకే. మరి పనిష్మెంట్ ఏంటి? ఇంకా మీరెవ్వరు మమ్మీని అన్నం తినమని ప్రెజర్ చేయకూడదు. సరే, మీ మమ్మీ అన్నం తినకపోతే? నేను స్కూల్కి లీవ్ పెట్టి హాస్టల్ నుంచి వచ్చింది అందుకే కదా. నేను మమ్మీ దగ్గరే ఉండి అన్నం తినిపిస్తాను. బాగుంది. ఇలా అయితే నాకే అబ్జెక్షన్ లేదు. గుడ్. మమ్మీ డీలోకి అయిపోయింది. ఇంకా నేను ఫుడ్ తినమని ఎవరు ప్రెజర్ చేయరు. పద మన రూమ్కి వెళ్దాం. వచ్చేసిందట, అది వచ్చేసింది. స్ట్రాంగ్ సపోర్ట్ తో వచ్చేసింది. బాబు కూడా దాన్ని ఏం అనలేదు. ఇంకేముంది, అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇక నేను జీవితాంతం ఇలా ఒంటరిగా మిగిలిపోవాల్సిందే. బాబు నాకు ఇక దక్కడత్తా. ఎందుకు దక్కడలేక? ఈ రోజుతో జీవితం అయిపోయిందా ఏంటి? వాట్ నెక్స్ట్ అని తెలియకుండా ఉన్నాను. ఇంక అయిపోయినట్టు కాదా? కాదు లేఖ, జరిగిందే తలుచుకుని నువ్వు కుంగిపోకు. ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలినప్పుడే గుండెను దిటవు చేసుకోవాలి. ఎలా? నా వల్ల కావడం లేదత్తా. నాకు చాలా బాధగా ఉంది. సరే లేఖ, బాధపడు, వద్దన్ను. అది ఎంతవరకు? కొంతవరకే. కాలంతో పాటే అన్నీ మర్చిపోయి ముందుకు వెళ్ళిపోవాలి. అక్కడే ఆగిపోకూడదు. అలా చేస్తే బ్రతకలేం. లేఖ, నిరుత్సాహపడకు. నీ మీద నీకు నమ్మకం ఉంచుకో. నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు. నీకు తోడు నేనున్నాను. నీకు నేను అండగా నిలబడతాను. నీ కోరిక న్యాయమైంది లేఖ, ఖచ్చితంగా నెరవేరుతుంది. నీ మాటలు వింటుంటే నాలో ఏదో తెలియని ఉత్సాహం వచ్చేస్తుందత్తా. రావాలనే నా ప్రయత్నం. జరిగింది మర్చిపో. జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఓకే, గతం కథం. అది ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా లేఖ అనిపించుకున్నావు. థ్యాంక్స్ అత్తా. మరి నా తక్షణ కర్తవ్యం ఏంటి? భవిష్యం మీద ఓ కన్నేసుంచడం. దేనికి? మనం తినమని చెప్పినా తినని ధరణి ఆ బుడ్డిది పెడితే ఎలా తింటుందో మనకి తెలియాలి. ఇందులో ఏదో కిటుకుంది లేక. అదేంటో నేను తెలుసుకుంటాలే అత్తా, నాకు వదిలే. తెలుసుకో. భవిష్యా, ఏంటమ్మా ఇంకా భోంచేయలేదా? ఇది నాకు కాదు డాడీ, అమ్మకి. సరే. మమ్మీ, ఏంటమ్మా? నీకోసం భోజనం తెచ్చాను మమ్మీ. ఏంటమ్మా, నేను తినకూడదని నీకు చెప్పాను కదా, గుర్తులేదా? గుర్తుంది మమ్మీ. నీ స్టమక్లో పెరుగుతున్న బుజ్జి బేబీ కోసం ఉపవాసం పూజ చేస్తున్నావని చెప్పావు కదా. అవునరా, రేపటితో పూజ అయిపోతుంది.
అప్పటి వరకు ఏమీ తినకూడదు. కొంచెం కూడా తినకూడదా మమ్మీ? తినకూడదురా. నీకోసం తెచ్చింది నేను తింటున్నా. నిన్ను డాడీ అడిగితే నువ్వే తిన్నావని చెప్పు మమ్మీ. నేను కూడా అలాగే చెప్తాను, సరేనా? కల్మషం లేని పసిదాని దగ్గర కూడా అబద్ధం చెప్పాల్సి వస్తుంది. భగవంతుడా, ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. అమ్మా, ఎంత కుట్ర జరుగుతుంది. ఆఖరికి ఈ బుడ్డదాని చేత కూడా నాటకాలు ఆడిస్తుందంటే ఈ ధరణి మామూలుది కాదు, చాలా కంత్రిది.